హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని కామెంట్స్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జైల్లో పెట్టించినంత మాత్రాన ఇప్పుడు నేను జగన్ ని జైల్లో పెట్టించాలా అంటూ మంత్రుల పైన ఫైర్ అయినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజమెంత ఉంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ అయినా? దీనిపైన టీడీపీ క్యాడర్ లోనే కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎంటైర్ ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. రాజకీయాలు బాగా స్టడీ చేస్తున్నావు కదా, అసలు అంటే జగన్ ని అరెస్ట్ చేయను అని చంద్రబాబు అన్నట్టుగా ఏదైతే ఊహాగానం వస్తుందో దాన్ని నువ్వు పర్సనల్ గా నమ్ముతున్నావా? ఓకే, అంటే సార్ టీడీపీ క్యాడర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అది వాళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి కాస్త జాగ్రత్తగా ఉన్నట్టు, అంటే నన్ను అరెస్ట్ చేయించారు, కుట్రపూరితంగా వెళ్లకుండా కేవలం లీగల్ గా ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎక్కడ అక్రమాలు జరిగాయి, వాటిని కంప్లీట్ గా తవ్వి ఆ తర్వాతే అరెస్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని చెప్పేసి నాకు అనిపించింది సార్. నీ క్వశ్చన్ అడుగు, నేను చెప్తా. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటువంటి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది సార్. మరి నిజంగా ఈ కామెంట్స్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి సేఫ్ అయినా, అరెస్ట్ భయం అవసరం లేదనుకోవచ్చా సార్? అంటే ఒక పక్కన కొంతమంది నాయకులు, వైసీపీ నాయకుల మీద వేలాడుతున్నటువంటి అరెస్టు కత్తి అది ఇంకా అట్లాగే ఉంది. కేసులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రక్షణ కొంతమందికి అయితే, కొంతమందికి రకరకాల రూపాల్లో తెచ్చుకున్నటువంటి రక్షణ. ఇది ఇట్లా ఉంటే అసలు మొత్తం మీద ఈ అంశంలో రెడ్ బుక్ అని ఏదైతే బూచిగా చూపిస్తున్నారో ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు అనేటటువంటి అంశం ముందుకు వస్తుంది. ఈ మొత్తంలో ఖచ్చితంగా నాయకుల మీద అరెస్టు కత్తి వేలాడుతుంది అనేది నిజం. అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేదా అనేటటువంటిది ఒక పెద్ద చర్చ. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏంటి? జగన్మోహన్ రెడ్డి కనుక పేరు కనుక దాంట్లో ఉంటే రాజకీయ సమీకరణాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోతాయనే ఊహాగానం ఒకవైపు ఉంటే, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా ఈ లోపే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ పాత్ర వివిధ కేసుల్లో ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా ఆయనని కేసులో ఉన్నటువంటి పాత్ర కారణంగానే అరెస్ట్ చేశామనే ప్రొజెక్షన్ కూటమి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇది ఒక రాజకీయాలని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే కనిపించే పరిస్థితి. ఇప్పటికే కేసుల్లో ఎదుర్కొంటూ ఎవరైతే జైలు జీవితం గడుపుతున్నారో, మరికొంతమంది వెళ్ళబోతున్నారో, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రెండోది, ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఒక మాట చాలా క్లియర్. ఏంటి సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడటానికి వచ్చారు, ఏం మాట్లాడారు సార్ అంటే, ఏం మాట్లాడకపోయినా 4 రోజులైన తర్వాత మేము అందరం కూడా ఇక్కడికే వస్తాం కదా ఆయన మాట. దాని అర్థం ఏంటి? మా అందరి మీద రెడ్ బుక్ కత్తి వేలాడుతుంది, మా అందరి మీద అరెస్ట్ కత్తి వేలాడుతుంది అని చెప్పినట్టేగా. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి రక్షణ, వెసులుబాటు దీన్ని దాటి ఇది కాకుండా ఉన్నటువంటి మిగతా సబ్జెక్ట్లో మాకేదో ఒక రోజు తప్పదు అనేటటువంటి భావం అయితే కనిపిస్తుంది కదా. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి వరకు ఆ వెసులుబాటు ఉందా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ మినహాయింపు ఉన్నట్టేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదా అంటే, ఖచ్చితంగా అందుకు అవకాశాలని రాష్ట్ర ప్రభుత్వం వదులుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక సింపతి గెయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందా అనేటటువంటి ప్రశ్న కోసమే, ఆ రకమైనటువంటి సందిగ్ధం కోసమే ఆగారు అనేది క్లియర్. ఓకే, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, రాజకీయపరమైనటువంటి మార్పులు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే ఒక విషయం అయితే క్లియర్. జగన్మోహన్ రెడ్డి మెడ మీద ఇప్పటికీ అరెస్టుకి సంబంధించిన కత్తి వేలాడుతూనే ఉంది. అరెస్టుకి సంబంధించిన కత్తి ఏదో ఒక రోజు ఇబ్బందికరమైనటువంటి దిశగా తీసుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. ఓకే, కానీ వాళ్ళ క్యాడర్ లో ఇంకా ఎప్పుడు అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఇంకా దాని పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఇంకా చాలా మంది విషయంలో క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరి విషయంలో కీలకంగానే ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అంబటి రాంబాబు మీద పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసు ఒకటి కొత్తగా బుక్ అయింది కాబట్టి అది ఏ దిశగా వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది,
మిగతా కేసులతో పాటు అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి మిగతా అంటే ఉండబోయేటటువంటి కేసులకు ఇది ఒక అడ్వాంటేజ్, ఇది ఒక అడిషనల్ అవుతుందా, ఇది ఏ రకమైనటువంటి దిశగా తీసుకెళ్తుంది అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం. ఓకే. ఇక పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మన కొడాలి నాని, రోజా, వీళ్ళందరి మెడ మీద మాత్రం కత్తి వేలాడుతూనే ఉందని చెప్పచ్చు. కానీ సార్, ఏపీ క్యాబినెట్ లో ఈ అంశం గురించి డిస్కస్ చేయడం, క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కామెంట్స్ చేయడం అంటే వీటిని ఏ విధంగా చూడొచ్చు? బహుశా జగన్ని రిలాక్స్ అవ్వమని ఇండికేషన్ ఇచ్చి ఏదో ఒక రోజు అరెస్ట్ చేసేటటువంటి అవకాశం, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ కాదు అని నేనైతే అనుకోవట్లేదు. రాజకీయ ఎత్తుగడలో భాగమే జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా రిలాక్స్డ్గా ఉండమని చెప్పారేమో అనేది నాకు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఓకే. తర్వాత లాస్ట్ లో ట్విస్ట్ ఇద్దామని ట్విస్ట్ ఇస్తారు. ఓకే సార్. అదే ఒకటి ఏంటంటే, ఈ అరెస్ట్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా మార్చుకోకుండా, రాజకీయ సమీకరణాలకు ఉపయోగపెట్టుకోకుండా అన్ని రకాల చట్టాలు బిగించే అరెస్ట్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తోంది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.